ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట టీడీపీలో వర్గపోరు బయటపడింది. పార్టీ అభ్యర్థి శ్రీరామ్ తాతయ్యపై అసమ్మతి నేతలు ఫైర్ అవుతున్నారు. కమ్మ సామాజిక వర్గ నేతల్ని పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాతయ్య వైఖరి మారకుంటే స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతామంటూ హెచ్చరిస్తున్నారు. సైకిల్ కూడా పంచడం జరిగింది. మీరు చూసే ఉంటారు, మీడియాలో కూడా వచ్చింది. ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పనిచేద్దామని చెప్పి అనుకుంటున్నాను. దీనికి సమాధానంగా నేను ఎదురు చూస్తున్నాను. ఆ రోజు రఘురామ్ గారి పార్టీ నుంచి తాతయ్య గారి పార్టీలోకి వచ్చిన తర్వాత, తాతయ్య గారి ఎమ్మెల్యేకి గెలిచిన తర్వాత నుంచి ఈ రోజు వరకు కూడా నేనైనా ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ వర్గం అయినా సరే పార్టీకి పనిచేస్తుంది. ఎన్నో బాధలు పడ్డా, ఎన్ని అవమానాలు పడ్డా, ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డా, సామాజిక వర్గం కూడా ఇబ్బందులు ఉన్నాయి. ప్రతి సామాజిక వర్గంలో ఇబ్బందులు ఉన్నాయి. ఎంతో మంది పార్టీని వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఎంతో మంది ఇబ్బందులు భరించలేక, ఈ బాధలు భరించలేక ఈ పార్టీని వదిలేసి వెళ్ళిపోతున్నారు. నాలాంటి చాలా మంది బలే ఉన్నారు. మా కడుపులో ఉన్న బాధ, ఆవేశం ఒకళ్ళ దగ్గరికి వస్తే, రంగా దగ్గరికి వస్తే కుదరదు. ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి సమన్వయంగా మాట్లాడినప్పుడు ఆయన గెలుపు కోసం కృషి చేస్తాం. రాని పక్షంలో ఇండిపెండెంట్ గా పోటీ చేయడం తథ్యం. ఏ పార్టీ సపోర్ట్ చేయం. మీరు గమనించారా? తాతయ్య వర్గం ఆ రకంగా 2010 నుంచే స్టార్ట్ అయ్యింది. తన సొంత పెత్తనం చేయబట్టి 2010 మున్సిపల్ ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. తర్వాత కూడా తను ఈ వర్గంగా ఎప్పుడైతే బ్రాండ్ వేసుకున్నాడో రఘురామ్ గారి మనిషి అయిన తర్వాత అతని వర్గానికి ఈవెన్ రైతు బజార్లో కౌంటర్లు కూడా ఇవ్వడానికి